బంగారం అసొంటి పంట పండిద్దామంటే నకిలీ విత్తనాలు అంటగడతారు. సరిగ్గా పంట చేతికొచ్చే టైంకు వానదేవుడు పగబట్టినట్టే చేస్తాడు. ఇక అన్ని గండాలు గట్టెక్కి పండించిన పంటను అమ్ముకుందామని పోతే మధ్యలో దళారులు దగా చేస్తారు. కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలన్నట్టు అందరికీ అన్నం పెట్టే రైతన్నకే ఎక్కడలేనన్ని కష్టాలు ఉంటాయి. ఇక చూడుర్రి, గోస అంటే గోస కాదు, ఎంత చెప్పినా ఒడవని ముచ్చట్లెక్కనే తయారయ్యింది రైతన్నల గోస. ఏ చిన్న పని చేసినా కష్టానికి తగ్గ ఫలితం ఉంటది. కానీ రైతన్నలు రెక్కలు ముక్కలు చేసుకొని పని చేసినా ఏటికి పనికి రాకుండా పోతాంది. అగ చూడండి, అరటి గేలలన్నీ ఎట్లా పారేసిండ్రో, తోటలన్నీ ఎట్లా చెలికి పారేస్తుండ్రో. అయ్యో, బంగారం అసోంటి పంటను గట్టి ఎందుకు చేస్తాన్రా అంటే మరి ఏం చేస్తారు? కిలో అరటి పండ్లు రూపాయికి అడుగుతుండ్రట కొనేటోళ్ళు. బయట బండ్ల మీద డజన్ పండ్లు 60 రూపాయలకు అమ్ముతుండ్రు. కానీ రైతుల దగ్గర కొనేటప్పుడు మాత్రం రూపాయికే కిలో ఇయ్యాలి అంటుండ్రట. ఒకప్పుడు బగ్గ లాభాలు తెచ్చిపెట్టిన అరటి పంట ఇప్పుడు రైతన్నలతోని కండ్ల నీళ్లు పెట్టిస్తాంది. టన్నుకు 1000 నుంచి 2000కు మించి ఇత్తలేరాట. అందుకే రైతన్నలకు కడుపు మండింది. ఇట్లా లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి రెక్కల కష్టం చేసి పండించిన పంటను పెంట బొందల పాలు చేస్తుండ్రు. నెలొద్దుల కింద టన్ను అరటి 10-15 వేలు పలికిందట. అదాట్న ఇప్పుడు 1000 రూపాయలకు పడిపోయింది రేటు. అనంతపురం జిల్లా దిక్కు అంతా కలిపి 40,000 ఎకరాలలో వేసిండ్రట అరటి పంట. ఇప్పుడుగా రైతన్నలంతా లబోదిబోం అంటుర్రు. సర్కారోళ్ళే ఆదుకోవాలని అడుగుతుండ్రు. ఇక అదట్లుంటే తెలంగాణలో పత్తి, సోయా రైతులు రోడ్డెక్కిండ్రు. పంట టైంకు ఓనక గిట్టుబాటు ధరలు లేక ఆగమాగమైతుర్రు రైతన్నలు. ఓ దిక్కు సర్కారోళ్ళు అన్ని తీర్ల ఇగురం చేస్తున్నామని చెప్తున్నా చాలా దిక్కుల దళార్ల చేతులలో చిక్కి రైతన్నలు ఆగమైతుండ్రు. అందుకే గిట్ల రోడ్డెక్కి లొల్లులు చేసిండ్రు. ఒక్క అరటి పత్తి పంటలే కాదు, వ్యవసాయం చేసే అన్నదాతలందరి పరిస్థితి గిట్ల కండ్ల నీళ్లు పెట్టించేటట్టే ఉన్నది. ఇప్పుడు ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం ముంగట పడవు అంటుంటారు. మరి ఇక ఏం చేస్తారో ఏమో చూడాలి సర్కారోళ్ళు.